దేశిరాజు శ్రీ దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి 6వ భాగం 7/3/24. దీన్ని రాసిన వారు శ్రీ కామరాజు హనుమంతరావు గారు. 10వ ప్రకరణంలోకి వచ్చాం. సర్వతోముఖ వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. జాన్ స్టువార్ట్ మిల్ రచించిన స్త్రీల పరాధీనత, ద సబ్జెక్ట్ ఆఫ్ ఉమెన్, సబ్జెక్షన్, SUBJECTI, సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అనే గ్రంథాన్ని చదివి బాపయ్య గారు తన నోట్బుక్లో వ్రాసి పెట్టుకున్న భావాలలో, ఆఫ్టర్ ది ప్రైమరీ నెసెసిటీస్ ఆఫ్ ఫుడ్ అండ్ రైమెంట్, freedom is the first and strongest want of human nature అనేది ఒక ముఖ్యమైన అవసరాలు అయిన తిండి బట్ట తరువాత మానవ ప్రకృతికి అవసరమైంది మొదటి బలవత్తరమైన అవసరం స్వాతంత్రం. ఈ సూత్రం తెలిపే విధంగా బాపయ్య గారు అన్నపానీయాల తరువాత స్వాతంత్రానికి మొదట పొందదగిందిగా చేసుకున్నారు అని చెప్పడంలో అనుమానం లేదు. ఆకలి దప్పులు ఎలాంటివో స్వాతంత్ర అభిలాష కూడా అలాంటిది. ఆహారం కోసం, ఆకలి కోసం ఆహారం, దాహం కోసం నీరు మానవుల సంతృప్తిని కలగజేస్తాయి. అలాగే స్వాతంత్ర వాంఛ జనించిన తర్వాత అది స్వాతంత్రం కొరకు మానవ హృదయాలు తీవ్రంగా పరితపిస్తున్నట్లుగా చేస్తారు. బాపయ్య గారి స్వతంత్ర జీవనం ఇలాంటి పరితాపంతో కూడి ఆయన జీవితం యొక్క సకల కార్యాలలోకి వ్యాపించింది. మతానికి, సంఘానికి సంబంధించిన సంకుచితమైన ఆదర్శాలకు, ఆచారాలకు, కర్మలకు దాస్యం తలపటం ఆయన మానేశారు. జంధ్యాన్ని విసర్జించిన సందర్భాన్ని ఆయన తన దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. ఎప్పుడు 21/8/1905. ఈరోజు నాకు ఒక మంచి రోజు, ఎందుకంటే నాకు సత్యమని తోచిన దాన్ని ఆచరించటానికి దయామయుడైన పరమేశ్వరుడు నాకు ఎక్కువ వెలుతురును కటాక్షించాడు. రాత్రివేళ ఈశ్వర ఆదేశ ప్రోద్బలం చేత నేను రోజు వేసుకొని ఉండేటువంటి నా ఉపనయనం అయిన తర్వాత ఇప్పటిదాకా ధరించిన దంజాన్ని తీసేశాను. జందం తీసేసేటప్పుడు నా చేతులు వణికాయి, కానీ ప్రార్థనాపూర్వకమైన అంతఃకరణతో జందాన్ని అవతల నుంచేశాను. సర్వకారుణికుడైన పరమేశ్వరు తాను చూపే మార్గంలో నడవటాన్ని నాకు అధిక శక్తిని ప్రసాదించుక. జందాన్ని ఈ విధంగా త్యజించి గంభీర మనస్కుడై ఆయన ఉండిన సమయంలో బంధువులలో కలవరం కూడా బయలుదేరి. వారిలో ముఖ్యుడు ఆయన పినతండ్రి సీతారామరావు గారు మొదలు. ఆయన అది జరిగిన వారం రోజుల్లోనే కలిసి ఆ మార్గం నుండి తప్పించటానికి ప్రయత్నం చేసి, ఏ అభిప్రాయాలు కలిగి ఉన్న పైకి పాటు నడుచుకొనివ్వమని వారు ఆయనకు ముఖ్యంగా కోరారు. వారి వాదాలు కానీ, ఆగ్రహ వచనాలు కానీ, జాలి మాటలు కానీ ఆయన మీద పనిచేయాలి. ఓ గాడ్, సేవ్ మీ ఫ్రమ్ హిపోక్రసీ అండ్ ఇన్సిన్సియారిటీ. ఓ దేవా, కాపట్యం నుండి, ఆత్మద్రోహాన్ని నుండి నన్ను కాపాడమని ఆయన ప్రార్థన చేసి జందం తీసేసిన తర్వాత సుమారు 2 మాసాలలో ఆయన తల్లి యొక్క ఆబ్దీకాన్ని జరపాల్సి వచ్చి, దాన్ని జరిపిన నవీన విధానం 15/10/1905 తేదీలో ఇలా రాశారు. నేను నా తల్లి యొక్క ఆబ్దీకాన్ని పరిశుద్ధ ఆస్తిక పద్ధతిలో, అంటే బ్రహ్మ సమాజ పద్ధతిలో జరిపి కొంచెం బియ్యం తగిన బీదలకు పంచిపెట్టబడ్డాయి.
యథార్థ మానవుడనగా జనుల దృష్టికి నచ్చేటట్టుగా జీవించగా ఈశ్వరుడు నాకు కావలసింత అనుగ్రహం ప్రసాదించుక, నన్ను శక్తివంతుడిగా పరిశుద్ధుణ్ణిగా చేయుక. ఉదయం 7:30 గంటలు ఈశ్వర ఉపాసన ఏర్పాటు చేశారు వీరేశలింగం పంతులు గారు. ఆ శ్రాద్ధ సంబంధమైన ఉపాసన సరిపారు. ఈ దిగువన పేర్కొన్నబడవాడు అందుకు వచ్చి ఉన్నారు. 16 పేర్లున్నాయి. ఉపాసనా విధానం పండిత శివనాథి శాస్త్రి గారు ఎంఏ గారు వ్రాసి పంపారు. ఉపాసన చాలా భక్తితో కూడి ఉంటుంది. కొద్ది మాటలు మాత్రం చెప్పటానికి నేను నోరు తెరచినప్పుడు నా చిక్కిళ్ళ మీదకి కన్నీళ్లు బొట్ట రాలే. పూర్వం ఎన్నడు నేనంత భక్త్యావేశం చెందను. ఈశ్వరుడు నన్నును నా తల్లి యొక్క ఆత్మను ఆశీర్వదించుగా. ఈ విధంగా తల్లి ఆబ్దికాన్ని జరిపిన సుమారు 4 మాసాల 12/2/1906 తేదీన తండ్రి గారి శ్రాద్ధాన్ని ఆయన ఇలాగే జరిపారు. పంతులు గారు ఈశ్వరోపాసన చేశారు. ఉపాసన తర్వాత జాతి మత వివక్షతలు ఏమాత్రం పాటింపని కాస్మోపాలిటన్ విందొకటి ఏర్పాటు చేయాలి. ఈ దిగువ పేర్కొనబడిన 10 మంది ఆ విందుకు వచ్చారు. 3 బ్రాహ్మణుల యొక్క, 4 వైశ్యుల యొక్క, 6 శూద్రుల యొక్క, 1 క్రైస్తవుల యొక్క పేర్లు పొందుపరచబడి, అలాగే మరికొందరు విద్యార్థులు ఉపాసనకు మాత్రం వచ్చి వంట నేర్చిన ఒకరు దయతో చేసిన సహాయంతో వంటంతా నేనే చేశా. ఈ చిన్ని కార్యాన్ని జయప్రదంగా నిర్వహింప నాకు శక్తి ప్రసాదించినందుకు ఈశ్వరుణ్ణి నేను ప్రస్తుతిస్తాను. ఈ విందు గురించి వృత్తాంతం సత్యవాదిని పత్రిక ప్రచురింపగా విందుకు వచ్చిన ఒకరు తమను ప్రార్థన సమానంగా జనులు భావిస్తారని తెలిసి తన విశ్వాసాలు ప్రార్థన లేక బ్రహ్మ సమాజం వంకకు తనను మరల్చటం లేదని, సాంఘిక విషయాలలోనే కాక మత విషయాలలో కూడా సంపూర్ణ వ్యక్తి స్వాతంత్రానికై తాను పోరాడేవాడినని సత్యవాదిని పత్రికకు బాపయ్య గారు ఒక లేఖలు. అందుకు జవాబుగా సాంఘిక విషయాల్లో కాక మత విషయాల్లో కూడా వ్యక్తి స్వాతంత్రానికై రాజీ కోసం చూడక ధైర్యంతో పోరు సరిపే సంస్థే ప్రార్థన సమాజం కూడా అని బాపయ్య గారు వ్రాసింది సత్యవాదినిలో సంపాదకీయంగా ప్రచురింపబడి. ఈ చర్చ వలన వ్యక్తి స్వాతంత్రానికి అవకాశం ఇచ్చేది అవటం చేతని బాపయ్య గారు ప్రార్థన సమాజాలలో పడటానికి సిద్ధపడ్డారు. వ్యక్తి స్వాతంత్ర అభిలాష వలన ఆయన మత సాంఘిక విషయాలలో ఎటువంటి మార్పు పొందాడో చూద్దాం. విగ్రహారాధన విడిచి ఏకేశ్వరోపాసకుడుగా జాతి భేదాన్ని మాని సర్వమానవ కోటికి చెందిన వాడుగా మారి పూర్వాచారాన్ని ఎంత భక్తితో అనుసరించాడు అంత భక్తితోనే ఈ నవీన పద్ధతిని కూడా ఆయన అవలంబించినట్టు పాఠకులు గమనించాలి. ఇక రాజకీయ విషయాలలో ఎంత స్వతంత్ర వాంఛను ఆయన కనపరిచారో చూద్దాం. 1907 సంవత్సరంలో భారతదేశాన్ని ఉర్రూతలూగించిన రాజకీయ ఆందోళన ఆయనకు ఎలాంటి భావాలు స్ఫురింపచేసిందో, ఆయనను ఎలాంటి కార్యక్రమాలు చేయటానికి పురికొల్పిందో వానిని బట్టి ఆయన యొక్క రాజకీయ స్వాతంత్ర అభిమానం మనకు కొంత తెలుస్తుంది. కొన్ని సందర్భానుసారంగా ఇక్కడ సమకూర్పబడి శ్రీజత్ విపిన్ చంద్రపాల్ నేటికి అంటే 19/4/1907 ఉదయం రాజమహేంద్రానికి వచ్చారు. జనులు ముఖ్యంగా విద్యార్థులు కనపరిచిన సంతోషం, ఆతురత, ఉత్సాహం అమితంగా ఉంది. సమితి వారికి స్వాగత ఉపన్యాసం ఇవ్వబడింది. పాల్ గారు వందే మాతరం యొక్క అంతరార్థాన్ని వ్యక్తం చేశారు. మాత యందు ప్రత్యక్షమైన ఈశ్వరాలు కారుణ్యమే
ఆ మంత్రంలోని మూలభావం. నాకెంతో కష్టంగా ఉన్న ఊరేగింపుతో నడిచా, పాల్గాలితో భోజనం చేశా, ఒక జాతీయ విందును ఏర్పాటు చేయటానికి ఉత్సాహంతో ప్రయత్నించా. సాయంకాలం నవశక్తిని గురించి పాల్గారు ఉపన్యాసం చేశారు. ఉపన్యాస సారాంశం ఉందిక్కడ. ఈ ప్రసంగం నాలో నూతన ఉత్తేజం కలిగించింది. ఈ అవకాశం లభించినందుకు సర్వేశ్వరుడికి ధన్యవాదాలు పలుకుతాను. రాజకీయ స్వాతంత్రం కోసం త్యాగం చేయటం అంటే ఏమిటో నాకిప్పుడే అర్థమైంది. ఎంత త్యాగంతో అయినా వ్యక్తి స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. బ్రహ్మ సమాజ ఈ ఆదర్శానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి స్వరాజ్య ఆదర్శం సాధించాలి. ప్రాచీన కాలంలాగా ఒక ధ్యానం వల్ల మాత్రమే కాదు, వ్యక్తి నుండి కుటుంబం ద్వారా, సంఘం ద్వారా, రాజ్యాంగం ద్వారా బహిర్గతమయ్యే జీవితం వల్ల కూడా మానవుడు పరమాత్మను సమీపించగలడు. స్వతంత్రం, సజీవ దేశభక్తి, జాతీయత ఈ నవశక్తి యొక్క లక్షణం. స్వరాజ్యాన్ని గురించి పాల్ గారు 24/1907 ప్రసంగం చేశారు. బ్రిటన్ యొక్క అధికారానికి లోబడిన స్వరాజ్యం అర్థం లేని అరకు అని వారు నిరూపించారు. మన స్వరాజ్యమే మనకు స్వయంగా పన్నులు చేసుకోవడానికి, స్వయంగా పరిపాలించుకోవడానికి, స్వయంగా శాసనాలు నిర్మించుకోవటానికి, మన దేశంలోనికి విదేశీయులను రానివ్వటానికి కానీ, రానియకుండా ఉండటానికి కానీ, స్వతంత్రం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది స్వరాజ్యం యొక్క ఉన్నత ఆదర్శం. నిజమైన దేశ పుత్రులు అందరికీ తృప్తికరంగా ఉండక మానవు. 23/4/1907 సాయంకాలం పాల్ గారు జాతీయ విద్య గురించి తమ కడబడి ఉపన్యాసం ఇచ్చారు. జాతి యొక్క పరమావధిని సాధించటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే విద్యా విధానం జాతీయమైందని పిలువబడదు. వారు మిక్కిలి ఉత్సాహంతో ప్రసంగించారు. జాతీయ పాఠశాల కోసం వచ్చిన విరాళాలు ప్రకటింపబడ్డాయి. ఈ జాతీయ పాఠశాలను ఈశ్వరుడు ఆశీర్వదించుగా, అది రూపం తాల్చున్నట్లుగా చేయబడి భక్తి ఉత్సాహాలతో నడపబడుగాక. పాల్ గారు పురికొల్పిన ఉత్సాహం యువకుల యొక్క అమాయక చిత్తాలను వశపరుచుకున్నది. హరి సర్వోత్తమరావు కాలేజీ నుండి 24వ తేదీన వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపింపబడి ఆయనను డిస్మిసల్ ఉత్తర్వు ఇవ్వబడింది. హనుమంతరావును, శివరావును వందే మాతరం బ్యాడ్జీలను తీయటానికి ఎలా నిరాకరించినందుకు వెంటనే డిస్మిస్ చేశారు. ఈ యువకులు ధర్మ మార్గంలో నడవగలగలందుకు పరమేశ్వరుడు వారికి ధైర్య స్వభావాన్ని, సరి అయిన దృష్టిని అనుగ్రహించునుగాక. హైందవ జాతి యొక్క మహావీరుడు లాలా లజపతి రాయ్ అరెస్టు చేయబడి అండమాన్ దీవులకు పంపబడ్డాడని మెయిల్ పత్రికలో 11/5/1907 తేదీన చదివా. ఓ సర్వకారుణ్యమైన దేవ, విదేశీయుల నిరంకుశ పాలన నుండి విముక్తిని పొందటానికి ఈ దేశవాసులు చేసే పోరాటం జయించేటట్లుగా నీ ప్రేమ అతిశయం చేత నువ్వు వారికి తోడ్పడు. దేశానికి వాటిల్లే సర్వ విపత్తుల తొలగించు. ధర్మ మార్గంలో నీ బిడ్డలు నువ్వు నడుపు. తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి పిరికితనం వల్ల వచ్చే అపాయం నుండి మమ్మల్ని రక్షించు. అరెస్టు కాబడిన తరువాత లజపతి రాయ్ ఒక మిత్రుడికి ఇలా రాశాడు: నా విషయమై ఎవ్వరూ ఆదుర్దా చెందద్దు. ఈశ్వరుడు ఏం చేసినా అది మన మంచి కోరు. మహాశోధన సమయంలో ఈ మాటలు చెప్పగలిగిన ఆయన స్థిర కీర్తి కలుగుగా. ఈశ్వరుడు ఆయన్ని ఆశీర్వదించుగా. లజపతి రాయ్కి ధర్మోత్సాహం కలిగించిన దేశాభిమానం నిజమైన భారతీయులందరికీ
ఆయన ప్రసాదించుట. రాజకీయ స్వాతంత్ర్యానికై బాపయ్య గారి హృదయం తపించిపోతున్నట్లుగా ఆయన వ్రాత వల్ల తెలుస్తుంది. మత సాంఘిక విషయాలలాని ఆయన రాజకీయ విషయాలలో స్వాతంత్ర ప్రియుడై ఉన్నారు. కొందరు మత సాంఘిక దాస్యాన్ని విడిచిన రాజకీయ దాస్యాన్ని దాస్యంలో ఉంటూనే ఉంటారు. అలానే మరికొందరు రాజకీయ దాస్యం నుండి తమ ఆత్మలను స్వతంత్రంగా ఉంచుకోగలిగిన మత సాంఘిక విషయాలలో దాసులై ఉన్నారు. ఈ రెండు తెగల వాళ్ళు జీవితంలో ఒక భాగాన్ని మాత్రమే పెంపొందించుకునేవారు. వాళ్ళకి సర్వతోముఖమైన అభివృద్ధి కాక పాక్షికమైన ఉన్నది. శరీరానికి నిజంగా బలం కలిగితే ఆ బలం వల్ల శరీరంలోని సర్వ అవయవాలు పుష్టివంతాలై దృఢంగా ఉంటుంది. ఒక కారు లావుగా ఉండి ఒక కారు సన్నగా ఉంటే శరీరంలో బలం కాక వ్యాధి ఉందని అర్థం. స్వాతంత్రం అనేది ఆత్మకు సంబంధించిన ఒక స్వభావం. ఆత్మ నిజమైతే స్వాతంత్రం పొందితే జీవితం యొక్క శాఖలన్నిటిలో స్వతంత్రంగానే కనబడి కొన్ని విషయాల్లో కనబడి కొన్ని విషయాల్లో కనపడని స్వాతంత్ర్యం సరి అయింది కాదు. దానిలో ఏదో దోషం ఉందన్నమాట. దానివల్ల వికృత జీవితాలు ఏర్పడతాయి. స్వాతంత్రం జీవితంలో సర్వముఖాల వ్యక్తం అయినప్పుడే జీవితం సంపూర్ణ వికాసం పొంది అందంగా కనపడు. బాపయ్య గారి జీవిత సౌందర్యానికి కారణం వారి జీవితం సర్వతోముఖ వికాసం పొందడం, స్వదేశ వస్తువునే ధరించడం, స్వరాజ్య ఉద్యమంలో పాల్గొంటూ సర్వమానవుల ఎడ సౌభ్రాతృత్వాన్ని కనబరుస్తూ సమస్త సత్కార్యాలను పాటుపడటానికి ఉద్యుక్తుడవుతూ బాపయ్య గారు సమగ్ర జీవనాన్ని వృద్ధి చెందించటంచే ఆయన పరిచయంలోకి వచ్చిన సంఘ సంస్కర్తలు కానీ రాజ్యాంగ సంస్కర్తలు కానీ అందరూ ఆయన్ను అమితంగా ప్రేమించారు. రాజా రామ్మోహన్ రాయ్ స్వతంత్ర జీవనం యొక్క స్వరూపాన్ని భారతదేశంలో మొదట ప్రదర్శించి నవయుగ పితామహుడుగా కీర్తిపొంది. రామమోహనుడి అడుగు జాడల్లో నడిచి ఆ మహాపురుషులాగా సర్వతోముఖ సంస్కరణ కోసం బాపయ్య గారు జీవితాన్ని ధారపోశారు. ఆయన తన తండ్రి శ్రాద్ధ సందర్భంగా జరిపిన కాస్మాపాలిటన్ డిన్నర్ వల్ల గోదావరి నది నిప్పంటుకొని మండిపోయిందని ఆ రోజుల్లో అనుకునేవారు. స్వాముల వారు ఆయనకు శ్రీముఖం పంపారు. సంఘం ఆయన్ని బహిష్కరించింది. బంధువులు ఆయన్ను దూరం చేశారు. ఆయనకు సాయపడగల మిత్రులే లేకుండా పోయారు. వంటకు మనుష్యుడు బ్రాహ్మణుడే కాదు, బ్రాహ్మణేతరుడు కూడా దొరక, జబ్బొచ్చినప్పుడు సరి అయిన ఉపచారం జరగ, నిరుపేదకులాగా ఆసుపత్రుల్లో ఆయన శరణ్యంగాక జీవితం ఎట్టి కష్టాలకు లోను కావలసి వచ్చింది. ఏమాత్రం జంకక ప్రాణం పోయే వరకు ధర్మయుద్ధం సలిపిన మహాయోధుడు బాపయ్య గారు. 19/8/1909 తేదీన ఈ విధంగా ఆయన డైరీలో రాసుకున్నారు. ఏమని? ఈ ఉద్యోగ సంబంధమైన పని మీద మా మామగారి ఇక్కడికి రాగా వారిని కలిశా. నా దేహస్థితి గురించి కొంత ఉదాసీనంగా వారు మాట్లాడారు. నేను తీసుకుంటున్న జాగ్రత్త వారికి తృప్తికరంగా లేదు. నచ్చ చెప్పడానికి నేను ప్రయత్నించగా మనసుకు కష్టం కలిగిన వారు నిరుత్సాహం చెందారు. సర్వకారుణికుడైన పరమేశ్వరుడు వారికి మనోశాంతిని ప్రసాదించుగా ఆయనను వారి పుత్రికను నా విషయమై ఆదుర్దాపడే వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. ఓ తండ్రి, సర్వ విషయాలలో నీ ఆజ్ఞను శరసావహించటానికి నేర్చు. నాకు నా బుద్ధి యొక్క, నైతిక జీవితం యొక్క, ఆత్మ శరీరం యొక్క వృద్ధి వికాసాలకు నేది అవసరము ఉచితము దాన్నే చేయటానికి అపార వాత్సల్యంతో నువ్వు నాకు శక్తివు. తండ్రి,
స్వవినాశానికి దారి తీసేది. వాని ఇతరులు తలంచే పద్ధతి నుండి నన్ను దూరంగా ఉంది. తప్పు దోవ నవ్వకుండా కాదు. పాపయ్య గారు ధైర్యస్థైర్యాలను పరమేశ్వరుడు యందు సంపూర్ణ విశ్వాసం కలిగి త్రికరణ శుద్ధితో ఆయన్ను ప్రార్థించటం మూలంగా ఇదంతా పొందారని సువిదితం. ఈశ్వర ప్రార్థన బాపయ్య గారి జీవితాన్ని సార్థకం చేసి రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు బాపయ్య గారికి ఏ సిన్సియర్ థీస్ట్, యథార్థ ఈశ్వరవాసి విశ్వాసి అనే బిరుదు ఇచ్చి ఆయన సమాధిపై ఆయన పేరు కింద దాన్ని చర్చించడం ఎంతో సమంజసంగా ఉందని పాఠగ్రీవులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు అని ఈ పుస్తకం రాసిన హనుమంతరావు గారు. 11వ ప్రకరణం వివాహం. బాపయ్య గారు చెన్నపురిలో బిఏ సీరియస్ చదువుతుంటే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకొని రాజమండ్రిలో నివసిస్తున్న దావులూరి ఉమామహేశ్వరరావు గారు తమ 2వ కుమార్తె శ్రీమతి అలివేలు మంగతాయమ్మ గారి ఆయనకి ఇచ్చి కాకినాడలో 1906 సంవత్సరంలో వివాహం జరిగింది. మంగతాయమ్మ గారికి వివాహం నాటికి సుమారు 10 ఏళ్ళే. బాపయ్య గారు ఆమెను ఆ వయస్సులో వివాహం ఆడటం ఎలాంటి సంకోచం కనపడతారు. ఆమె స్వయంగా చూసి తృప్తిపడి పెళ్లి చేసుకోవటానికి అంగీకరించి బిఏ సీరియస్ చదువుతూ ఆయన బాల్య వివాహానికి ఎలా సమ్మతించాలని పాఠకులకు అనుమానం కలగవచ్చు. హిందూ వివాహ సమయాల్లో ఆయనకి 20 ఏళ్ళు. హిందూ సంఘంలో వివాహ సంబంధమైన ఆలోచన ప్రయత్నాన్ని పెద్దల్లో బయలుదేరి వివాహం అంటే ఏమో ఎరుగని పసివాండ్రను అందులో ప్రేరేపించి ఉంది. యాడు పిల్లలు కల తల్లిదండ్రులు తమ పుత్రికలకు తగిన వరులను సంపాదించడం, విద్యార్థులను పొందడం అందరూ తెలిగిన విషయం. ఉమామహేశ్వరరావు గారి దృష్టిలో బాపయ్య గారు పడ్డారు. వారి కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆయన మిత్రుడు సలహా చెప్పారు. ఆయన తల్లి, పెదతండ్రి మొదలైన వాళ్ళు కూడా కళాశాల విద్య పూర్తి అవ్వటం వల్ల త్వరలోనే ఆయనకు పెళ్లి చేయాలనుకున్నారు. వివాహ ఆలోచన ఆయన మీదికి తీసుకొచ్చారు. మెడ్రాసుకు వెళ్ళే వరకు ఆయన శుద్ధ శ్రోత్రుడై ఉండి అక్కడికి వెళ్ళేటప్పటికి మెల్లమెల్లగా మార్పు చెందటం ప్రారంభించానని ఇదివరకే చెప్పారు. ఆయన ఆ సమయంలో వివాహ ఆలోచన విధిగా చేయాల్సి వచ్చి బాల్య వివాహం నిరాకరింప తగిందని నిశ్చితాభిప్రాయం కలిగి ఉండటం కానీ, దానికి లోను కాకుండటానికి కానీ, దృఢ సంకల్పుడు అవటానికి కానీ ఆయనకు తగిన అవకాశం లేకపోయింది. ఎలాగైనా ఆయన్ను బాల్య వివాహ బంధంలో తగులుకొన్న కట్నాలు పుచ్చుకోకూడదని, భోగం మేళాలు ఉండకూడదని, సంఘ సంస్కరణ భావాలు కొన్ని అప్పటికి ఆయన హృదయంలో ఉన్నాయి. పెళ్లిలో అలక రోజున నీకేం కావాలని మామగారంటే నీ ఆశీర్వచనం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు ఆయన బదులు చెప్పారు. మామగారప్పుడు తమకు తాముగా ఒక గడియారాన్ని బహుకమానంగా సంతోషంగా గడిచిపోవలసిన వివాహ దినాలు సాధారణంగా ప్రస్తుత పద్ధతుల ప్రకారం వేళకు నిద్రాహారాలు లేక, విశ్రాంతి లేక, కొంచెం కూడా ఒక తోట కూర్చోవడానికి అవకాశం లేక వివాహం చేసేవాడు, అందుకు వచ్చేవాడు అందరూ క్షోభపడుతుండగా గందరగోళంతో కూడి ఉంటుంది కదా. దానికి తోడు కట్నపు పేచీలు తరచుగా కలిగే కారణాలవుతూ సంతోషానికి బదులు మనస్తాపమే ఆ రోజుల్లో ఎక్కువ. బాపయ్య గారు తమ స్వభావాన్ని బట్టి అలాంటి కష్టం కలిగింపరు. భోగం వేయడం ఆయనకి ఇష్టమని ఎరిగి పెళ్లిలో పెద్దవాళ్ళే దాన్ని పెట్టించాల. మామగారు తగిన సంబంధం దొరికిందని సంతోషిస్తుంటే, వేడుకలలో పాల్గొంటూ బంధువులందరూ ఆనందిస్తుంటే
బాపయ్య గారి వివాహం అతి వైభవంగా జరిగింది. వివాహం నాటికే బాపయ్య గారి అభిప్రాయాల్లో కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు క్రమక్రమంగా పెరిగింది. నమ్మినట్టు నడుచుకునే స్వభావం కలవాడవడంతో ఆయన వర్తనలో కూడా అవి కనిపించాయి. ఆయన పరివర్తనాన్ని వేగిరపెట్టిన ఘటనలు రెండున్నాయి. ఆయన తన చెల్లెలు అన్నపూర్ణమ్మను విశేషంగా ప్రేమించేవారు. అబలా సచ్చరిత్రమాల మొదలైన ఉత్తమ గ్రంథాలు ఆమె చేత చదివిస్తూ, ఇంగ్లీష్లో కూడా ఆమెకు ప్రవేశం కలిగిస్తూ ఆమె విద్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఆమె కావాల్సిన వస్తువులు మెడ్రాసు నుండి తెచ్చి ఇస్తూ ఆమె మీద అమిత అనురాగంతో ఉండేవారు. ఆమెను అత్తవారింటికి పంపాల్సి వచ్చినప్పుడు ఆయన మనసు ఎంతో కష్టపడి ఆమె పెట్టెను తానే సర్ది, ఆమె తన ఉత్తరాలు రాయటానికి తన అడ్రస్ రాసిన కవర్లు కొన్ని అందులో పెట్టి ఆమెను స్వయంగా తీసుకొని వెళ్ళి రాజమహేంద్రవరంలో అత్తగారింత దిగబెట్టి వచ్చారు. మరికొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి చెల్లెలిని తనతో పంపమని కళ్ళ నీరు గుక్కుకుంటూ ఆమె అత్తగారిని దీనంగా అడిగారు. అప్పుడు ఆ అత్తగారు పక్క నవ్వుతూ, ఇదేం బాపయ్య, నిన్న కాక మొన్న దిగబిడిచెళ్ళావు, ఇవాళ వచ్చి తీసుకుపోతానంటావు, పిచ్చివాళ్ళలాగా ఉన్నావు. నీ చెల్లెల విషయంలో నువ్వేం బెగ్గబెట్టుకోవక్కల్లా, కొన్ని రోజులు పోయిన తర్వాత పంపుతాములే అని ఆయన్ని ఓదార్చి పంపారు. చెల్లెలి మీద అంత వాత్సల్యంతో ఆయన సంచరిస్తుండగా ఆమె ఆ తర్వాత గర్భవతి అవడం, ఆడ శిశువుని ప్రసవించి కొద్ది మాసాల్లో అకాల మృత్యు వార్త పడటం కూడా జరిగింది. ఆమె అంచె దినాల్లో ఉపచారం చేస్తూ ఆయన ఆమె వద్దనే ఉన్నారు. ఆమె ప్రాణం గడవటం కళ్ళులారా చూశారు. భరింపరాని దుఃఖసాగరంలో మునిగారు. అది 1903 సంవత్సరంలో జరిగింది. 1904 సంవత్సరంలో ఆయనయే తీవ్ర వ్యాధి పీడితుడై సంగతి ఇదివరకు ఒక సందర్భంగా చెప్పాం. ఆ వ్యాధి వలన ఆయన మృత్యు గహ్వరంలోకి ప్రవేశించిన ఈశ్వర అనుగ్రహం చేత అప్పటికి ఆ మరణాపాయం తొలగిపోయింది. తన చెల్లెలి అకార మరణానికి, తన భయంకర జబ్బుకి ఈ రెండు ఘటనలు ప్రాపంచిక జీవితం అశాశ్వతమని ఆయన కళ్ళకు కట్టినట్టుగా స్పష్టమై, ఐహిక జీవితం అస్థిరమని వ్యక్తపడిన కొద్దీ ధర్మ జీవనం మీద ఆసక్తి, దృఢత ఎక్కువగా పెరిగిందాయి. తన ఆత్మలో అంకురించిన శాశ్వత సత్యాలు అశాశ్వతమైన ప్రపంచ సంబంధమైన ఆలోచనలతో అణచివేయబడటం కేవలం ఈశ్వర ద్రోహమని గ్రహించి తనకు ఆరోగ్యం కలిగి తిరిగి శరీర శక్తి చేకూరుతూ ఆయన వివిధాలైన సంస్కరణ కార్యాలలో ప్రవేశించి అంతరాత్మ ప్రేరేపించినట్లుగా ప్రవర్తిస్తూ ధర్మ సమరంలో ధీరుడై నిలిచారు. చిన్న దీపం ఒక ఇంటి వారు తమ ఇంటిలోనే ఉంచుకొని తామే ఉపయోగించుకోవాలి. సూర్యుడు ఆ విధంగా ఒక గృహంలోని వాళ్ళు మాత్రమే ఉపయోగపరుచుకోవటానికి వశుడు కాక జగత్తుకంతకు ఉపయోగపడు. విసనకర్ర ప్రతి మనుషుడు చేతిలో పట్టుకొని తన కోసమే వాడుకో. వాయువు ఎట్లా ఏ ఒక్కరి సుఖం కోసం బంధింపబడటం సాధ్యం కాదు. విశ్వానికంతా సౌకర్యం ఇస్తుంది. ఎవరి దొడ్డిలో వాళ్ళు బావిలో తవ్వుకొని అందులో నీరు మాత్రమే అనుభవించి మహానది ఏ కొందరికో కాక సర్వమానవులకు జలాన్నిస్తుంది. సామాన్య మానవుడు స్వల్ప శక్తులు కలవాడు ఒక కుటుంబం కోసం వినియోగపడి ఆ కుటుంబ సేవలోని వారి జీవితాలు చరితార్థం పొందారు. ఉదార చరితానాం వసుధైక కుటుంబకం అనే ఆర్యోక్తి యొక్క విశాల హృదయులు, విశేష శక్తి సంపన్నులు అయిన మహాపురుషులకు పృథివే కుటుంబం. ఆ మహనీయులు లోక సంగ్రహానికి జీవింపదరచినవారు. వారిని ఏ చిన్న కుటుంబం కొరకు జీవించేట్టు చేయడం అసాధ్యం. అల్ప ప్రయోజనాలు, సామాన్య గృహ జీవనాలు లక్ష్యాలుగా గల జనులు ఆ ఉత్తమ పురుషుల చర్యలను అర్థం చేసుకోలేరు. ఆ వీర పురుషులను
వెర్రివాడిగా పరిగణిస్తా. ఆ ధర్మసూర్యులను అధర్మానికి ఒడిగట్టిన వాళ్ళుగా తలపోతారు. ఇక ఈశ్వర భక్తులను ప్రేమ శూన్యులుగా భావిస్తారు. ఇదంతా లోకంలో ప్రతి ధర్మ వీరుడి విషయంలో జరిగేటువంటి కథే. బాపయ్య గారు ఉదార చరిత్ర కుటుంబ ఆవరణాన్ని దాటి ప్రపంచం కోసం పాటుపడు ధర్మ సంస్థాపనకై జీవితాన్ని ధారపోసేటప్పుడు ఆయన కూడా ఇతర పుణ్యపురుషుల్లాగా బంధువుల చేత సామాన్యుల చేత నిరసింపబడ్డారు. సాధారణ కుటుంబ జీవనం ఆయన పరమావధి కానప్పుడు అధర్మంతో అసత్యంతో రాజీ చేసుకుంటూ ప్రాపంచిక సౌఖ్యాన్ని భద్రపరుచుకునే లౌకిక జీవనం ఆయనకు ఆదర్శం కానప్పుడు ఆయన ఒక్క కుటుంబానికి మాత్రమే కొద్ది వ్యక్తుల కోసమే ఎలా పాటుపడగలడు? అలా ఉపయోగపడకపోవడమే ఆయనలోని దోషం. మరి వీరపురుషుల చరిత్రలు గొప్ప తుఫాన్ల భూకంపాల కొంత నష్టాన్ని వినాశనాన్ని హేతుభూతాలను. కానీ వాతావరణంలో సమస్థితి ఏర్పడటానికే తుఫాన్లు, భూగోళం చక్కని రూపు దాల్చటానికే భూకంపాలు వస్తాయి. కొన్ని ప్రాంతాలు అనివార్యంగా కొంత నష్టం కలిగింది, వాటి మూలంగా మొత్తం మీద మీదే. అలానే మహాపురుషుల జీవితాల వలన మొత్తం మీద లోక శ్రేయస్సు సమకూరుస్తున్న వారికి మాత్రం నష్టం కలిగింది. బాపయ్య గారు ధర్మజీవనం గడపటం చేత ఆయన బంధువులు, ముఖ్యంగా పిన్న వయస్కులైన ఆయన భార్యకు తీరని కష్టం సంఘటించి తాను ఇలాంటి బాధ కలిగింపవలసి వచ్చినందుకు ఆయన కూడా అపరిమితమైన మనోవ్యధ చెందేవారు. కానీ ధర్మం కోసం దాన్నంతా సహించారు. తన భార్య నిమిత్తం ఆయన పడిన పరితాపాన్ని గురించి విచారమైన సమాచారం కొంత ఆయన డైరీలో ఉంది. ఆమె చదువు విషయంలో ఆయన మొదట ఆదుర్దాపడ్డారు. వివాహమైనప్పటి నుండి చదువుగా ఆమెతో మాట్లాడుతూ చదువుకోవటానికి ఆమెను హెచ్చరించారు. పట్టుబట్టి ఆమెను ప్రైమరీ పరీక్ష పాస్ చేయించారు. ఉన్నత విద్య కూడా ఆమె నేర్పించాలని అమితంగా వాంచింది. కానీ పరిస్థితులు ప్రతికూల. ధర్మాచరణం ఆయన సంఘం నుండి బహిష్కరింపబడ్డారు. బంధువులందరితో పాటు మామగారు ఆయన్ను దూరం చేశారు. ఆయన తన భార్య యొక్క విద్యాభివృద్ధి కోసం చెప్పదలచిన మాటలు ఆ సందర్భంలో వినేవాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు ఆయన తన మామగారి ఈ కింద ఉత్తరం రాశారు. మిక్కిలి రహస్యంగా ఉంచండి. ఇంగ్లీష్పేట 15/1/1909 బ్రహ్మకృపాహి కేవలం. నా ప్రియమైన మామగారి, నేను ఈ క్రింది పంక్తులను హృదయపూర్వకంగా రాస్తాను. నేనెట్టి ప్రేమ భావంతో అవి రాస్తున్నాను. అలాంటి భావంతోనే మీరు అవి గ్రహించాలి. అందు ప్రస్తావించబడిన విషయంలో మీరు ఆతురత శ్రద్ధ చూపాలి. మామ అల్లుడు అయిన మనం వెనుక ప్రేమపూర్వకంగా కలిగి ఉన్న చనువుతో నేనిప్పుడు మిమ్మల్ని సమీపింపకూడదని ఇలా స్ఫురించే మాటలతో స్పష్టంగా కూడా తెలిపి మీరే నన్ను మీ దరికి రాకుండా చేసి ఉండటం నిజంగా అత్యంత శోచనీయం. మనపూర్వకంగా త్రికరణ శుద్ధిగా తీవ్రంగా నమ్మిన సత్యంలోని దృఢ విశ్వాసం చేత పురికొల్పబడి నేను ధైర్యంతో నడుచుకోవటం మీరు నన్నంత అనాదరణతో చూడటానికి కారణమై ఉంది. 20వ శతాబ్ది ప్రారంభంలో కూడా హిందూ దేశ విద్యాధికులు ప్రచలిత అభిప్రాయాల చేత, సాధారణ విద్వేషాల చేత బంధింపబడటమే కాక నిర్దోషి అయి పూర్తిగా సద్వర్తనుడై ఉన్న ఒక వ్యక్తి హృదయపూర్వకంగా కలిగి ఉన్న అభిప్రాయ భేదాన్ని సహించుకొనలేకపోవడం చాలా దురదృష్టకరం. మీరు మీ ఇంటిలోని వాళ్ళు నా ఎడల కనపరచిన అనాదరణ నా మనస్సులో జనింపజేసిన హృదయ భేదకాలైన ఆలోచనల తలంపులు నేనిప్పుడు తెలుపడం అనవసరం. ఏది ఎలా జరిగినా పరమేశ్వరుడు పాపాత్ముని కూడా ప్రేమించి ఆశీర్వదించాడు కదా. యావత్తూ నాకు బాగా తెలుసు.
మీరు పూర్తిగా తెలుసుకొని ఉంటారు. పైన చెప్పిన పాఠశాలలు కలపబడే విద్య అతి సామాన్యమైన ఇంగ్లీష్ ఒకరు చెప్పరు. కానీ మీ సంకుచిత అభిప్రాయాన్ని బట్టి గుడ్డులో మెల్ల అనే సామెతను మనస్సులో ఉంచుకొని నేను ఆ స్కూళ్ళు చెప్పాను. అలా కాక ఈ ఊళ్ళో సాధ్యమైనంత ఉన్నతమైన శ్రేష్టమైన విద్యను ప్రియమైన అలివేలుకు చెప్పించటానికి మీరు ఇష్టపడి అందుకు సిద్ధంగా ఉంటే ఇంగ్లీషు కూడా నేర్పబడి వీరేశలింగంగా ఈ స్కూలుకు ఆమెను పంపండని మిమ్మల్ని నిజంగా కోరే ఉండు. ఈ స్కూలు మతానికి సంబంధించిందే అయినా విద్యయే బాలికలందరికీ ఇవ్వబడుతుందని జ్ఞప్తికోవాలి. మర్యాదగల పూర్వాచార పరుల కుటుంబానికి చెందినట్టు వయసు వచ్చినట్టు బాలికలు కొందరు అందులో ఉన్నారు. కానీ సంస్కర్తల చేత స్థాపింపబడిన సంస్థకు మీ అమ్మాయిని పంపటక మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాడి ద్రవ్యంతో పోషింపబడుతున్న నాకు తెలిసినంత వరకు అది కేవలం నిరపాయకరమైంది, మనసుకు ఎలాంటి కష్టాన్ని కలిగించనిది పద్ధతిని నడపబడుతుంది. మిక్కిలి శాంతతుడైన ఎలాంటి హిందూ పూర్వ ఆచార పరుని యొక్క హృదయం కూడా చిన్న విషయంలో సైతం నొప్పింపబడకుండటానికి తగిన జాగ్రత్త తీసుకోబడి ప్రియమైన అలివేలు చదువు విషయంలో నేనింతగా ఎందుకు రాయాల్సి వచ్చిందో నన్ను మీరు అడగచ్చు. ఒక అసామాన్యమైన జీవన పరిస్థితిలో మీరామెను ఉంచారని నేను చెప్పనక్కర్లేకే మీకు బాగా తెలుసు. నాకు వినవచ్చేటువంటి వ్యాపకాల వల్ల విచారకర వదంతులలో ఏమాత్రం నిజమున్నా లేకపోయినా ఆమెకు జ్ఞానశక్తి వృద్ధి చెందించటానికి సంపూర్ణ అవకాశం ఇవ్వబడటమే మిక్కిలి వాంఛనీయం. కొంతకాలమైన తర్వాత నైతిక పారమార్థిక విషయాలను స్వయంగా ఇతరుల సహాయం లేకుండా విచారించుకోవలసిన అసహాయ స్థితిలో విశాల ప్రపంచంలో ప్రవేశపెట్టబడిన సరియైన శిక్షణ, ఉపయుక్తమైన విద్య తప్పక ఇంకేది ఆమెకు తోడ్పడదు. చదువు నేర్వగలిగిన పిన్న వయస్సులోనే ఆమె ఇంకనూ ఉండటం వల్ల నిజంగా త్రికరణ బుద్ధిగా ఆమె బాధ్యత వహించిన వాళ్ళందరి యొక్క పరమ కర్తవ్యం. ఈశ్వరుడు ఆమెకు ప్రసాదించిన శక్తులు నిరుపయోగాలై వ్యర్థం కాకుండా చేయాలి. ప్రస్తుతం మన దురదృష్టవశంతో ఏర్పడిన వెరసాలు విచారకరాల అయిన బంధాల వల్ల మనస్సులో ఉంచుకొని నేనింతవరకు సులభాలు అయిన మార్గాలు మాత్రమే మీకు సూచించాను. జరిగిన సంగతులు చూడకుండా కళ్ళు మూసుకొని విచారణ చేయటం వల్ల లాభం లేదు. ఆమె చదువులు ఇంటి వద్ద నేను చక్కగా విచారించటానికి వీలు ఉంటే అదే ఉత్తమమని ఏర్పాడని నేను నిశ్చయంగా చెప్పగలిగిన నేను అది మీకు చెప్పలేదు. దీర్ఘంగా వ్రాజు మీకు చాలా విసుగు పుట్టి ఉంచుంటా భయపడుతున్నా. కానీ హృదయం నిండుగా ఉన్నప్పుడు నోటి నుండి మాటలు వస్తాయి. మాట్లాడటానికి అవకాశం ఇవ్వబడనందువల్ల నా భావాలను వ్రాతలో పెట్టడానికి ప్రయత్నించి అది అసంపూర్తిగానే జరిగిందని దృఢంగా చెప్పడం. ఓపికతో శ్రద్ధతో దురభిప్రాయాలకు చోటివ్వని నిష్పాక్షిక బుద్ధితో మీరు ఈ ఉత్తరాన్ని చదవమని, వీరిని బట్టి మీరు ఏ విధంగా ఈ విషయాన్ని తుదకు పరిష్కరించిన ఆ తీర్మానాన్ని నాకు తెలపాలని నా కడబడి ప్రార్థన. నేను ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా రాశా. ఎలాంటి కృత్రిమం నాలో లేదు. నిర్భాగ్యుడు, నిర్దోషి, బహిష్కృతుడు, దుఃఖభాజనుడు, కనికరానికి పాత్రుడు అయిన మీ అల్లుని ఎడల మీరు అలానే ప్రవర్తించాలని విన్నవిస్తున్న సర్వేశ్వరుడే ఈ ఉత్తరాన్ని ముద్రాంకితం చేసి భద్రపరుచుగాక. దేశరాజు పెదబాపు. ఆ భార్య యొక్క విద్యా విషయాన్ని నాపయ్య గారు ఎంత తీవ్ర మనోవేదన చెందారు ఈ లేఖ స్పష్టంగా మంగతాయమ్మ గారు జడ్జలు అయిన తరువాత పునఃసంధాన విషయంలో బయలుదేరిన ఆలోచనలు కూడా బాపయ్య గారిని చాలా కలతపరిచారు. 15/1/19
ఏడో ఎప్పుడు చేసిన ఆయన ఇలా రాసుకున్నారు. బ్రహ్మ సమాజ వార్షికోత్సవానికై మా పట్ల వచ్చా మా అమ్మను దయతో ఆహ్వానించింది. పరాత్ముడామెకు నా ఎదర సర్వదా అతి సద్భావం ఉండేట్లుగా అనుగ్రహించుగాక. మధ్యాహ్నం 1 గంటకు అమలాపురం నుండి పాప మంగతాయమ్మ రజస్వర అయిందని టెలిగ్రామ్ వచ్చింది. ఈ వార్త విన్నట్టు చేసినందుకు పరమేశ్వరుడికి వందనాలు. ఆమె బాధ్యత వహించిన వారు శరీరం యొక్క పూర్ణ వృద్ధిని సూచించే చకనమే రజస్వల అవటమని తలంప పొందురుగాక. 14 సంవత్సరాలు వచ్చే వరకు మంచి శిక్షణంలో తమ కుమార్తెను పెంచి ఆమె యొక్క నిజమైన క్షేమం చూడటానికి పరమేశ్వరుడు మా మామగారికి సద్బుద్ధి కటాక్షించుగా. ఈశ్వరుడి యొక్క యథార్థ అనుచరుడనై నిలవటానికి ఆయనయే నాకు శక్తి ప్రసాదించు. మళ్ళా కొద్ది కాలానికి ఆయన బాపట్లకు వచ్చినప్పుడు 11/21/1907 తేదీన అక్కడ జరిగిన సమాచార విధాని ఇలా రాశారు. బాపట్లలో ఆగా. నా త్రోవ నుండి నన్ను మరలించడానికి బంధువులంతా గుమికూడారు. మా భార్యను మా ఇంటికి తీసుకురావాలనే కారణంతో కొత్త వాదన బయలుదేరింది. ఆమెకు ఇంకా 16 సంవత్సరం రాలేదని నేను వాదించా. ఆ వాదన వల్ల లాభం లేకపోయింది. చందాను వర్ణభేదాన్ని పిలిచే నా ఆవశ్యకతతో నాకు గల విశ్వాసాన్ని నొక్కి చెప్పా. కానీ నా మాట వినిపించుకోవాలా. ఈ ప్రలోభం ఏమై ఉంటుంది? ఎటువంటి కష్టాలు కలిగిన ధర్మాన్ని ఆచరించడానికి పరమేశ్వరుడు నాకు సద్బుద్ధిని ఇవ్వాలని అనుగ్రహించుగాక. పాకపట్లతో నివసించట ఉన్నతాదర్శాలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అక్కడ దృఢచిత్తుడు నిశ్చరుడై ఉండవచ్చు కానీ బుద్ధి చెందటం అవకాశం లేదు. తన వైపు వారు ఎటువంటి ధోరణిలో ఉన్నారో అంతకు మించిన ధోరణిలో తన భార్య వైపు వాడు. ఆయన తన భార్యను చూడటానికి అసాధ్యమైపోయి ఆమెను చూసి ఆమెకు తన అభిప్రాయాన్ని తెలియపరచడం తన విధి అని ఆయన అనుకున్నారు. ఒక పర్యాయం ఆమె చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి సంఘంలో చేస్తావా అని ఆమె తల్లి ప్రశ్నించి ప్రాణం విడవలసి వచ్చిన ధర్మాన్ని మాత్రం విడనని ఆయన బదులు చెప్పారు. అప్పుడు ఆయన తన భార్యతో మాట్లాడటానికి అవకాశం కలదు. కానీ 2-3 రోజుల తర్వాత 15/4/1907 ఆయన మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొంత ప్రయత్నం మీద సుమారు 3 గంటల కాలం గడిచాక ఆమెతో ఇంచుగా మాట్లాడటానికి వీలు కలిగి ఆమెతో ఆమె వెంట ఉన్న సోదరితో కూడా వారి చదువు కూర్చి ఆయన మాట్లాడారు. ఆయన సంఘంలో చేరనందుకు ఆయన మాటలు వారికి రుచించల్లా. ఆ సమయంలో ఆయన తన భార్యతో ఒంటరిగా కొద్ది నిమిషాలు మాత్రమే గడిపారు. పెద్దదైన తర్వాత ఆమె తనకు వద్దకు వస్తుందేమో తెలుసుకోవాలని అడిగారు. అందుకు ఆమె తప్పుతుందా అని జవాబు చెప్పి భర్తకు ఆ విధంగా ఆమె లోబడక ఇచ్చడించడం ఆయనకు బాధాకరంగా ఉంది. ఆ సందర్భంగా ఐ విష్ గాడ్ వుడ్ గ్రాంట్ హర్ individuality and firm convictions so that she may live a life of principle. God bless her. ఆమె ధర్మ జీవనం జీవించేటట్టు ఈశ్వరుడు ఆమె వ్యక్తిత్వానికి దృఢ విశ్వాసాన్ని ప్రసాదించాలని నేను కోరాను. ఈశ్వరుడు ఆమెను ఆశీర్వదించుగాక అని దినచర్య పుస్తకంలో ఆయన వ్రాశారు. సత్యం తెలుసుకున్న ఆమె తన వద్దకు రావాలని ఆయన ఉద్దేశం. కానీ ఆమెకు ధర్మ విషయాలు విచారింపగల వయస్సు రాల. 22/4/1907 పగలు చాలాసేపు ఆయన వద్దకున్నాడు. వాడు జరిగింది ఇలా వ్రాసుకున్నాడు. ఆమె నా యందు కొంత ప్రేమ చూపుతున్నట్లు కనిపించి తాను వచ్చి నాతో జీవించక తప్పదని ఆమె తిరిగి చెప్పింది. చందం వేసుకొనమని ఆమె నన్ను చాలాసార్లు కొని నేను అందుకు పూర్తిగా నిరాకరించి భార్యా సంబంధమైన బాధ్యత ఒకవైపు నుండి ధర్మ విషయమైన దీక్ష మరొక వైపు నుండి ఆయన్ని లాగుతోంది. అవి రెండు నిర్వహించాలనివే ఒకదానికొకటి పొసగవని ఆయన అమిత క్లేశాన్ని కలిగి
ఈ సంఘటనలో ఎంత దుస్సహ దుఃఖాలకు లోనైన ఆయన ధర్మాన్ని మాత్రం విడనాడకపోవడం ఆయన విశ్వాసం యొక్క పటిమను వేయినోళ్ళ జీవితం పరిసమాప్తి పొందే వరకు ఆయన తన భార్య యొక్క దురవస్థను గూర్చే చింత ప్రధానంగా కలిగి కానీ ఈశ్వర ఘటనల వల్ల ఆమెకు అది తప్పకపోయి ఈశ్వరుడే ఆమెకు శరణ్యం అవుగాక. రేపు 12వ ప్రకరణం బంధుకోటి గురించి చెప్తారు. స్వస్తి.